హలో వెల్కమ్ టు కిరాక్ స్పోర్ట్స్ ఛానల్. సో నిన్న అవినాష్ అండ్ రోహిణి ఆడిన గ్రూప్ గేమ్ ఎంతమందికి కన్నింగ్ గ్రూప్ లాగా అనిపించిందో దయచేసి వాళ్ళందరూ ఈ వీడియోని లైక్ చేయండి. నేనైతే ఖచ్చితంగా అది కన్నింగ్ గ్రూపే అంట. ఎందుకంటే మొన్ననే తాడు టాస్క్లో నిఖిల్ రాంగ్ పోల్కి కట్టి అదే తాడు చుట్టి బెల్లు కొట్టాడని చెప్పి నేను లాస్ట్ ప్లేస్లో రాలేదని చెప్పి ప్రేరణతోని అంత డిబేట్ చేసి అంత వాదించి నువ్వు 14వ వారంలో తీసుకోవాల్సిన డిసిషన్ ఇదేనా అని చెప్పి అంత వాదించి మరి ఇదే అవినాష్ 14వ వారంలో గివప్ ఇచ్చేస్తాడా? ఎంత దరిద్రమైన గ్రూప్ గేమ్ అంటే అవతల వ్యక్తి వేరే వాళ్ళు అయితేనేమో డిబేట్ చేస్తాడు, అదే రోహిణి దగ్గరికి వస్తేనేమో గివప్ ఇస్తాడు. నువ్వు ఈ రోజు గివప్ ఇచ్చేసేదానికి మరి నువ్వు మొన్న మన ప్రేరణతో ఎందుకు అంత ఫైట్ చేయడం? అంటే నీకు నచ్చిన వాళ్ళతో నువ్వు గివప్ ఇచ్చుకుంటే నీ ఫ్రెండ్షిప్, రిమైనింగ్ వాళ్ళు చేస్తే గ్రూప్ గేమా? ఇదే రోహిణి ఆటో టాస్క్లో విష్ణుప్రియ అండ్ పృథ్వీ ఉన్నప్పుడు మీరిద్దరు ఇప్పుడు ఎలా ఆడతారో చూస్తా, గివప్ ఇవ్వకూడదు, మీరు ఆట ఆడాలి అని చెప్పి అనింది కదా. మరి ఏం చేశారు నిన్న అవినాష్ అండ్ రోహిణి? గివప్ ఇచ్చేశారు కదా. గివప్ నీకు ఎక్కడ గివప్ ఇచ్చారంటే వాళ్ళు డైరెక్ట్ లోపలికి వెళ్ళిన తర్వాత నువ్వు ఎందుకు ఆ చేతులు వదిలేసావు నా కోసం అంటే అవును వదిలేసాను నువ్వు గెలవాలని చెప్పి నువ్వు కష్టపడ్డావు అని చెప్పి. అంటే వీళ్ళు కష్టపడి వీళ్ళకు గివప్ ఇచ్చుకుంటే ఫ్రెండ్షిప్ అట. నేను ఒకటి చూశాను, ఎమోషనల్ అయ్యారట, సూపర్ అట. అంటే వీళ్ళు ఎమోషనల్ అయితే వీళ్ళు ఏడిస్తే వీళ్ళు ఏం చేసినా మంచోళ్ళు అయిపోతుంది. గ్రూప్ గేమ్ కాదు, ఫ్రెండ్షిప్ అట. మరి మిగతా వాళ్ళది ఎందుకు ఫ్రెండ్షిప్ కాదు? పృథ్వీ అండ్ విష్ణుప్రియకు మించిన ఫ్రెండ్షిప్ వీళ్ళిద్దరిది. హౌస్లో వాళ్ళు ఫస్ట్ వీక్ నుంచి ఆడుకుంటూ వచ్చి ఏదో విష్ణుప్రియ నాకు నచ్చాడు, నేను యాజ్ అ ఫ్రెండ్గా నాకు మోర్ దెన్ ఫ్రెండ్ అని చెప్పి మరి ఆమెకు అంత బాండింగ్ ఉన్నప్పుడు ఆమె గివప్ ఇచ్చుకుంటే అది ఆమె ఇష్టం కదా. మరి వీళ్ళు ఎందుకు ఆమెను క్వశ్చన్ చేయడం, వీళ్ళు ఎందుకు ఆమెను గ్రూప్ గేమ్ అంటారు? మరి అవినాష్ ఎంత దారుణమైన కన్నింగ్ అంటే లాస్ట్కి ఏదైంది నా రెడ్ ఫ్లాగ్ టాస్క్లో లాస్ట్కి మిగిలింది ఎవరు? ముగ్గురు, అవినాష్, రోహిణి, విష్ణుప్రియ. వీళ్ళు ముగ్గురు మిగిలితే అవినాష్కి ఫ్లాగ్ దొరికిన తర్వాత విష్ణుప్రియను నువ్వు స్ట్రాంగ్ ఉన్నావని చెప్పి నేను తీసేస్తున్నా అంటుంది. అక్కడ స్ట్రాంగ్ ఉన్నది ఎవరు? రోహిణి కదా. గౌతమ్ లాంటి పర్సన్ మీదకి వెళ్ళి ఫ్లాగ్ తీసుకుంది ఎవరు? రోహిణి కదా. మరి రోహిణి స్ట్రాంగ్ ఉండాలి, రోహిణి స్ట్రాంగ్ ఉందని అలా కానీ విష్ణుప్రియ ఎలా స్ట్రాంగ్ ఉంది? సరే విష్ణుప్రియ స్ట్రాంగ్ అని చెప్పి తీసేసరి బాగుంది. మళ్ళీ దాని తర్వాత వెంటనే రోహిణికి ఈజీగా గివప్ ఇచ్చాడు. నువ్వు ఈజీగా గివప్ ఇచ్చేదానికి విష్ణుప్రియ ఎందుకు తీసేసినట్టు? అట్లీస్ట్ ఆమె ట్రై చేసేది కదా. అంటే నువ్వు ఆమెను గెలిపించినాక నువ్వు ఆడుతున్నావు, నువ్వు గెలిపించినకి ఆడుతుంది, ఇది ఫ్రెండ్షిప్ అవుతుంది. నువ్వు ఎంటర్టైన్మెంట్ మ్యూజిక్లో గ్రూప్ గేమ్ ఆడచ్చు, నువ్వేమైనా చేయొచ్చు, వీళ్ళిద్దరు ఏమైనా చేస్తారు. ఇంకా ఈ రోహిణి అయితే ఆ గోల్డెన్ రూమ్లో కూర్చొని బ్యాగ్ బిచ్చింగ్ మీద బ్యాగ్ బిచ్చింగ్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. వీడు ఇలా వాడు అలా అని చెప్పి ఏమంటే ఆ మేడ బ్యాగ్ బిచ్చింగ్ చేస్తుంది. అంత బాగానే గౌతమ్ని కూడా తీసేసింది. సరే అది స్టార్ట్ అయ్యేది ఎందుకంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్ తీయాలి. మరి అవినాష్ ఎలా విష్ణుప్రియని తీస్తాడు? అది కన్నింగ్ గ్రూప్ గేమ్ కాదా? అంటే రోహిణి గెలవనికి అవినాష్ విష్ణుప్రియని తీసేసిండు. ఇదే ప్లేస్లో జస్ట్ థింక్ చేయండి, నిఖిల్ అండ్ ప్రేరణ ఉండి నిఖిల్ గనక అవినాష్ని తీసేసి ఉంటే నువ్వు స్ట్రాంగ్ ఉన్నవరా అవినాష్ అని చెప్పి అవినాష్ని తీసేసి ఉంటే ఇదే నిఖిల్ ప్రేరణ కోసం గివప్ ఇచ్చేసి ఉంటే ఈ పాటికి సోషల్ మీడియా యూట్యూబ్లో మళ్ళీ గ్రూప్ గేమ్ ఆడారు, ఇలా ఆడారు, అలా అని చెప్పి ఎంత దారుణంగా నెగిటివ్గా ట్రోల్ చేసేవాళ్ళు. అంటే అవినాష్ చేస్తే మాత్రం ఎట్లా మంచిది అవుతుంది? అక్కడ క్లియర్ కట్ కనిపిస్తుంది కదా ఇంత దరిద్రంగా గ్రూప్ గేమ్ ఆడుతుంటే. ఇదే అవినాష్ 14వ వారంలో గ్రూప్ గేమ్ ఆడుతున్నాడు కదా. అంటే వీళ్ళిద్దరు గ్రూప్ గేమ్ ఆడితే మంచిది, వీళ్ళిద్దరు ఎలా ఆడినా మంచోళ్ళు అని ఒక కామెంట్ చూసిన. వాళ్ళది ఫ్రెండ్షిప్ అట, వాళ్ళది ఫ్రెండ్షిప్ కదా ఎవడన్నాడు? వాళ్ళు ఆడితేనే ఫ్రెండ్షిప్, రిమైనింగ్ వాళ్ళు ఆడితే ఫ్రెండ్షిప్ కదా అని అంటే నా క్వశ్చన్. వాళ్ళ ఫ్రెండ్షిప్ బాగుంది, ఇదే ఫ్రెండ్షిప్ తో వేరే వాళ్ళు ఆడతారు, గ్రూప్ గేమ్ ఎందుకు అంటాం? మరి అన్యాయం అయిపోయిందని ఎందుకంటే నేను విష్ణుప్రియకి అన్యాయం కదా, ఆమె కాబట్టి సైలెంట్గా ఉంది. ఇదే రోహిణి ఆ రోజు గివప్ ఇవ్వకుండా ఆడమని చెప్పి విష్ణుప్రియని ఎన్ని మాటలనింది, ఎంత దాకా వెళ్ళింది, అది క్యారెక్టర్ అసోసియేషన్ దాకా వెళ్ళిపోయింది. మరి ఈ రోజు అదే విష్ణుప్రియ ఒకవేళ రోహిణి లాంటి మైండ్ సెట్ అయ్యి ఉంటే మీరిద్దరు ఇప్పుడు నన్ను తీసేసారు, ఇప్పుడు మీరిద్దరు ఎలా ఆడతారో చూస్తా అని చెప్పినప్పుడు రోహిణి ఏం చేసేది? పాపం విష్ణుప్రియ మంచిది కాబట్టి సైడ్కి వెళ్ళిపోయింది. ఎంత దరిద్రమైన గ్రూప్ గేమ్ ఆడుతున్నారు వాళ్ళు. ఇది వాళ్ళ కంటికి కనిపించట్లేదా? ఇదే అవినాష్ మొన్ననేమో ప్రేరణతో అంతా గొడవ పెట్టుకుంటాడు నన్ను లీస్ట్ కాదని చెప్పి, కానీ ఈరోజు వచ్చేసరికేమో గివప్ ఇచ్చేస్తాడా? ఇంకా ఎట్లా యాక్టింగ్ ఏదో పెద్ద లాగినట్టు చేసి సైడ్కి వెళ్ళి కూర్చొని నాకు ఓపిక లేకుండా నువ్వు వాడరా ఏం కాదు నువ్వు వాడని చెప్పి దానికి ఏమో ఎమోషనల్ అయ్యేవాడు, ఆయన చీమని హగ్ చేసుకుని వెళ్ళడం, ఇదంతా చూసాట సూపర్ అనిపించిందట. అదే రిమైనింగ్ వాళ్ళు చేస్తే మాత్రం గ్రూప్ గేమ్ నటించారు, సింపతి, ఎన్ని పేర్లు పెట్టాలి అన్ని పేర్లు పెట్టుకుంటా ఇంత దరిద్రమైన గ్రూప్ గేమ్ ఆడుతున్నారు వీళ్ళు. అసలు హౌస్లో వచ్చిన కాడ నుంచి నెంబర్ 1 గ్రూప్ గేమే ఆడేదే ఈ అవినాష్ అండ్ రోహిణి. దరిద్రం వీళ్ళంత కన్నింగ్ గ్రూప్ గేమ్ ఇంకొకటి లేదు. ఆమె ఏదో పృథ్వీ దరిద్రం కొద్ది పృథ్వీ ఆమె నువ్వు ఫిజికల్ టాస్క్ ఆడలేవు అన్నందుకు జస్ట్ నువ్వు ఆమె మెగా చీఫ్ అయిన దరిద్రానికి ఇంకా చూసుకో అప్పటి నుంచి బదిన రోహిణి సూపర్ డూపర్, రోహిణి సూపర్ డూపర్. అని తర్వాత ఆమె మ్యాక్సిమం ఎక్కడ పర్ఫెక్ట్ స్టాండ్ తీసుకున్నది లేదు. సంచాలకు అయితే టోటల్గా ఫెయిల్ అయిపోయింది రోహిణి, వరస్ట్ సంచాలకు. మళ్ళీ దాన్ని కూడా అవినాష్ కావాల్సింది మనం సంచాలకు అనకూడదు అని చెప్పి. మరి మొన్న నువ్వే కదా ప్రేరణ నువ్వు సంచాలకు బాగా చేయలే అని చెప్పి అనేది. అంటే నువ్వు అవతల వాళ్ళు సంచాలకు బాగా చేయలేదు అంటేనేమో అనొచ్చు, కానీ రోహిణిని విష్ణుప్రియ సంచాలకుగా బాగా చేయలేదంటే మాత్రం నువ్వు వచ్చి నోన మనం అలా అసలు నువ్వెందుకు మాట్లాడుతున్నావు అవినాష్? ఆమె కోసం ఆమె మాట్లాడుకోదా? నీకేం మధ్యలో పని? అండ్ నువ్వు ఆమెకు ఎందుకు సపోర్ట్గా వస్తున్నావు?
అంటే ఈయన రావచ్చు, రోహిణి కోసం రావచ్చు, రోహిణి అవినాష్ కోసం రావచ్చు, వీళ్ళు మాట్లాడుకోవచ్చు, వీళ్ళు ఏమైనా చేసుకోవచ్చు. అది గ్రూప్ గేమ్ గానే కాదు, కానీ రిమైనింగ్ వాళ్ళు మాట్లాడితే మాత్రం గ్రూప్ గేమ్. దట్స్ ఇట్. సింపుల్గా ఒక బ్లైండ్గా వాళ్ళ మీద ఒక స్టాంప్ వేస్తున్నారు. గౌతమ్ అంత కష్టపడిండు, రోహిణి తీసేసింది. సరే ఓకే, గౌతమ్ అయితే సూపర్గా ఆడిన అబ్బా నిన్న టాస్క్లో, నెక్స్ట్ లెవెల్ ఆడిండు. అసలు 3 సార్లు తీసుకున్నాడంటే నిజంగా టూ గుడ్. నిఖిల్కి అయితే కాలు నొప్పి ఉంది కాబట్టి మ్యాక్సిమం తను భయపడుతున్నాడు. ఆ కాళ్ళకి ఎఫెక్ట్ కానంత వరకే ఆడదామని ట్రై చేస్తున్నాడని నాకు అనిపించింది. మరి మీకు ఎలా అనిపించిందో చెప్పండి. విష్ణుప్రియ ఇంకా టూ గుడ్, ఎందుకంటే అంత దరిద్రంగా వాళ్ళిద్దరు కలిసి తీసేసినా కూడా తను ఎక్కడ సీన్ చేయలేదు. తనే కనుక సీన్ చేసేది ఉంటే తనకు చాలా ప్లస్. అది తను సింపుల్ ఒక క్వశ్చన్, మీరు ఇప్పుడు గివ్ అప్ ఇవ్వకుండా ఆడాలి, మీరు ఇద్దరు నాకు అన్యాయం చేసిన ఒక్క మాట అని ఉంటే ఈ రోజు అవినాష్ అండ్ రోహిణికి సంబంధించిన ఉన్న ఆ కాస్త కూస్త ఇంప్రెషన్ కూడా మొత్తం డౌన్ఫాల్ అయ్యేది. బట్ తను అలా చేయకుండా మెచ్యూర్గా బిహేవ్ చేసింది కాబట్టి విష్ణుప్రియ నిజంగా సూపర్. అండ్ తన ఓటప్ కూడా బాగానే చేసింది. అంటే ఏ కంటెస్టెంట్ కైనా ఉంటుంది కదా అండి. సో ఆమె అలానే చెప్పింది, నేను ఒక మహిళగా విన్నర్ అవ్వాలనుకుంటుంది. హౌస్లో ఉన్న ఆమె పర్సెప్షన్ ప్రకారం ఆమె విన్నర్ అవ్వాలనుకుంటుంది. బయట చూసే జనరల్గా ఆమె గేమ్ కొంచెం డౌన్ అనిపించినా కూడా హౌస్లో ఉన్న వాళ్ళు జడ్జి చేసుకుంటారు కాబట్టి ఎవరికి వాళ్ళకి ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి కాబట్టి తన మాట చెప్పింది. నేనైతే అది పెద్ద తప్పుగా తీసుకొని ఓకే. ఇకపోతే నెక్స్ట్ నబిల్ అండ్ ప్రేరణ, వీళ్ళిద్దరిది అసలు వాళ్ళని టామ్ అండ్ జెర్రీ అనాలా, వాంటల్ని గొడవ పెట్టుకుంటారు. అసలు వాళ్ళిద్దరు ఏందో అసలు అర్థమే కావట్లేదు. వాళ్ళు గొడవ పెట్టుకుంటున్నారు, మళ్ళీ వాళ్ళు కలిసిపోతున్నారు. నేనైతే అసలు కన్సిడర్ చేయాలని అనుకోవట్లేదు. కాకపోతే ఏంటంటే ఎందుకు ఎవ్రీ టైం ప్రేరణ నబిల్ని టాన్ చేస్తుందని నాకు అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం నబిల్ కూడా కొంచెం వాయిస్ ఎందుకు అనవసరంగా ఎక్కువ రేజ్ చేస్తుందేమో నాకు అనిపిస్తుంది. ఇద్దరు కొంచెం ఆ వాయిస్ అనేది అనవసరమైన సిచ్యువేషన్లో కూడా వాయిస్ రేజ్ చేస్తున్నారు అనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ వీక్లో ఉన్నాం, అవసరం లేదు. ఇప్పుడు అంతా ఎంత కొట్టుకున్నా తిట్టుకున్నా అదంత అవసరమే లేదు. జస్ట్ వాళ్ళు నార్మల్గా బిహేవ్ చేసిన నబిల్ అట్లీస్ట్ టాప్ 3లో ఉంటాడు. జస్ట్ నార్మల్గా బిహేవ్ చేసిన ఇప్పుడున్న సిచ్యువేషన్లలో చాలా మంది నబిల్కి ఓటు పడట్లేదు అనుకుంటారు, కానీ నబిల్కి సైలెంట్ ఓటింగ్ పడుతుంది. అలా అని చెప్పి మీరు ఓటు వేయకుండా ఉండకండి, ఓటు వేసుకోండి. ఓకే, ప్రేరణ కూడా ఓటేసుకోండి, గౌతమ్ కూడా ఓటేసుకోండి, నిఖిల్కి వేసుకోండి, రోహిణికి వేయండి, విష్ణుప్రియ కూడా ఓటేసుకోండి. సో మా కంటెస్టెంట్కి ఓట్లు పడుతున్నాయి, ఆ స్టేట్ నుంచి పడుతున్నాయి, ఈ స్టేట్స్, ఇవన్నీ వరస్ట్ మాటలు. మీకు నచ్చిన కంటెస్టెంట్ మీరు ఓటేసుకోండి, మీకు నచ్చిన కంటెస్టెంట్ ఉండగా దెన్ మీకు వేసుకోండి. ఎవడేస్తున్నాడు ఎవడేయట్లేదు, ఆ పిఆర్ టీం ఈ పిఆర్ టీం ఆ స్టేట్ ఈ స్టేట్ ఇవన్నీ పట్టించుకోకండి. జస్ట్ మీకు నచ్చిన కంటెస్టెంట్కి మీరు ఓటేసుకోండి. అల్టిమేట్గా ఎవరికి ఓట్లు అయితే ఎక్కువ అయితే వాళ్ళు గెలుస్తారు. దట్స్ ఇట్. అంతేగాని అబ్బాయి ఇలా అయిపోతుంది అలా అయిపోతుంది, వీళ్ళు ఎన్ని ప్రమోషన్ ఉంటుంది అన్నీ ఉంటాయి, అది మీరు ఏం పట్టించుకోకండి. మీకు అవినాష్ అండ్ రోహిణి అన్న గ్రూప్ గేమ్ ఎలా అనిపించింది? వాళ్ళది నా దృష్టిలో అయితే అది ఖచ్చితంగా కన్నింగ్ గ్రూప్ గేమే. వాళ్ళు ఏమనుకున్నా సరే ఖచ్చితంగా చెప్తున్నారు కన్నింగ్ గ్రూప్ గేమే. అది ఫ్రెండ్షిప్ అంటే రిమైనింగ్ వాళ్ళు కూడా ఫ్రెండ్షిప్. యష్మి నిఖిల్ది ఫ్రెండ్షిప్, పృథ్వీ అండ్ విష్ణుప్రియ ఫ్రెండ్షిప్, నబిల్ అండ్ ప్రేరణది ఫ్రెండ్షిప్, ప్రతి ఒక్కరి ఫ్రెండ్షిప్ అవుతుంది. కానీ వీళ్ళిద్దరు ఆడుతున్న ఫ్రెండ్షిప్, రిమైనింగ్ వాళ్ళు ఆడితే గ్రూప్ గేమ్ అంటే వాళ్ళని నేను గొర్రెలు అంటే అంతే, వాళ్ళు బ్లైండ్ హేటెడ్ గొర్రెలు అని నేను అనుకుంటా. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.